హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈజీగా సింపుల్గానే చేసినాను ఫ్రెండ్స్. హెవీగా అయితే ఏమైతే వేసి చెయ్యలేదు. ఓకేనా, చూడండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై. సో ఇంకా ఈజీగా అవ్వడానికి అనేసి నేను ఏం చేసిందంటే ఈరోజు ఉడకబెట్టి 2 కట్ చేసుకొని ఉడకబెట్టి ఈరోజు ఫ్రై అయితే ప్రిపేర్ చేసినాను. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇది ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. సో స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఫ్రై కదా, కొంచెం ఆయిల్ అయితే తక్కువ వేసుకుందాము. ఆల్రెడీ నేను బీట్రూట్ క్యారెట్ కట్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు ఉడికిచ్చి ఫ్రై అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది. సో మనము ఆవాలు వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోండి. ఓకేనా, నేనైతే ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. ఇది కొంచెం అంటే కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఓకేనా, చూడండి చిటపటలు ఆడుతుంది కదా. ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి మాత్రము ఆనియన్స్ అయితే ఫ్రై అయితే చాలు, ఎక్కువ అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రై కదా. సో నేను ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాను కదా. ఇది వాటర్తో సహా మనం ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇందులో వాటర్ ఉన్నది. సో ఈ వాటర్ అనేది కొంచెం తగ్గేదాకా మనము ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇంత వాటర్ ఉంది. ఈ వాటర్ వాడేస్తే ఇక వేస్ట్ కదా. సో అందుకనేసి నేను 1/2 గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకున్నాను. ఈ వాటర్ అనేది ఇంకేదాకా ఒక మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి వాటర్ అనేది కొంచెం తగ్గింది. ఓకేనా, ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా, మళ్ళీ మెత్తగా లద్ది లద్ది అవుతుంది. సో ఇప్పుడే మనము ఒకటి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ అయితే మనము అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ కొంచెమే వేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ అది టేస్ట్ వేరేగా వస్తుంది, అందుకనేసి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేస్తున్నాను. మీరు ఆనియన్స్ వేగేటప్పుడే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. కొంచెం వేస్తున్నాను, 1 స్పూను. నెక్స్ట్ కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుంది. సో అందుకనేసి కొబ్బరి పొడి ఈ స్పూన్తోనే ఒక 5-6 స్పూన్లు వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు ధనియాల పొడి కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నా. సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 వేస్తున్నాను సాల్ట్. ఓకేనా, ఎందుకంటే కొంచెమే ఉంది కదా. సో అందుకనేసి ఇప్పుడు ఇదంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో వాటర్ ఉన్నప్పుడే ఇవి యాడ్ చేసుకోవాలి. మంచిగా యాడ్ అవుతాయి, మంచిగా మెల్ట్ అయ్యి యాడ్ అవుతాయండి. ఓకేనా, చూడండి ఇట్లా దగ్గరుండి కొంచెం సేపు కొంచెం డ్రై అయ్యేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర అయితే వేసుకుందాము. చూడండి ఇందులో వాటర్ అనేది మొత్తం తగ్గిపోయింది. చూడండి ఏమాత్రం వాటర్ లేదు. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు నమ్మలేరు, అందుకనేసి ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇది కొంచెం అంటే కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడే మనము కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకేనా, అంత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఇట్లా ఆయిల్ అయితే తేలింది. చూడండి కనిపిస్తుంది ఇక్కడ ఆయిల్ తేలింది అని అంటే. సో ఇందులో ఉన్న నీరు అనేది మొత్తం ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి
అంతా ఇట్లా మంచిగా ఫ్రై అయితే తీసుకుందాము. ఇప్పుడైతే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.